పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గుజరాత్లోని వడోదరా జిల్లాలో వంతెన కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. మరో 4 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహీసాగర్ నదీ ప్రవాహంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. ఆనంద్, వడోదరా జిల్లాలను కలిపే 40 ఏళ్ల నాటి ఏకైక గంభీర్ వంతెన కూలిపోవడంతో ఆ 2 జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నదీ ప్రవాహం వెంట బురద కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. నదిలో పడిపోయిన వాహనాలను లాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బుధవారం ఉదయం వంతెన పాక్షికంగా కుప్పకూలిపోయింది. దీంతో బ్రిడ్జిపై వెళుతున్న 2 ట్రక్కులు, 2 వాహనాలు సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఇక ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది చనిపోగా మరో 4 గల్లంతయ్యారని అధికారులు చెప్తున్నారు. వడోదరా, ఆనంద్ పట్టణాలను కలుపుతుంది గంభీర్ బ్రిడ్జ్. 1985లో నిర్మించిన ఈ వంతెనకు గత ఏడాది భారీ ఎత్తున మరమ్మతులు చేపట్టారు. ఇంతలోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించింది.